హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మంగా శ్వేత వ్లాగ్స్. ఈరోజు మన వీడియో ఏమిటంటే సుందిల్లో స్వయంభుగా వెలిసినటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం. ఆ స్వామివారిని తలుచుకుంటే మనకు కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల నమ్మకం. ఇక్కడ రాగి చెట్టు దగ్గర మనము ఏదైనా కోరిక కోరుకొని మనం ముడుపు కట్టినట్లయితే మన కోరిక నెరవేరుతుందని భక్తుల నమ్మకం. అది స్వయంగా మనము పూజారి మాటల్లోనే విందాం. ఇది పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం సుందిల్లా అనే గ్రామంలో గోదావరికి 5-6 కిలోమీటర్ల దూరంలో సుందిల్లా అనే గ్రామంలో దక్షిణాభిముఖంగా వెలిసిన ఆలయం. నరసింహస్వామి దక్షిణాభిముఖంగా ఎందుకున్నారంటే స్వామివారు హిరణ్యకశ్యపుని చంపి ఉత్తరముఖంగా పోయి ఆ స్వామిని వెనుక నుండి ప్రహ్లాదుడు పిలవగానే మళ్ళా పిల్లని ఏ ఆపద వచ్చిందో అని చెప్పి దక్షిణం దిక్కు తిరిగి అట్లానే యోగం తిరగడం నిమగ్నమైపోయింది. అందుకే ఈ స్వామిని యోగానంద స్వామి అని పిలుస్తారు. ఇక్కడ ఈ దేవాలయానికి ఇంకా ప్రత్యేకత ఏమిటి అంటే దేవాలయానికి గ్రహ బాధలు ఉన్న వాళ్ళు, ఆరోగ్యరీత్యా మంచిగా లేని వాళ్ళు వచ్చి ఇక్కడ స్వామివారి దగ్గర నిద్ర చేస్తే స్వామివారు ఆ స్వప్నంలో వారికి కనబడి తీర్థ ప్రసాదాలు ఇచ్చి వారికి మంచి చేసి వెళ్ళబోతుంది. ఇక్కడ ఒక దంపతులు కోరిన కోరిక నెరవేరిందని స్వామివారికి కళ్యాణం జరిపిస్తున్నారు. మనం కూడా చూద్దాం రండి.
ఒకటయ్యే వేళన వైభోగం కళ్యాణం కమనీయం ఈ రెండు మనసులే రమణీయం ముడే ముళ్ళట ముడే పడుతుంటే ముచ్చట నాలుగు దిక్కుల కంట చూడముచ్చటే నా వేడుగంట ఆ పంచభూతాల తోడుగా ప్రేమ పంచుకొనే పంట కంట ఆరారు కాలాల నిండుగా ఇది నూరెల పచ్చని పంట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.